ఈ మహాలయ పక్షాల్లో మీ పితృదేవతలకు కాశీ మహాక్షేత్రంలో సెప్టెంబర్ 8 నుండి 21 వరకు జరిగే తిలాహోమంలో పాల్గొనండి. హరహర మహాదేవ. అందరికీ నమస్కారం అండి. పరమ పవిత్ర పుణ్యక్షేత్రం కాశీ వచ్చాను. చాలా చక్కటి దివ్యమైన దర్శనమైంది. దివ్య కాశీ భవ్య కాశీ అని చెబుతూ ఉంటారు. జన్మధన్యమే. అలాంటిది ఈ ప్రదేశంలో మనం చేసేటువంటి కార్యక్రమాలు కూడా ఇంకా విశేషం అని చెప్తారు. ప్రత్యేకించి పితృ కార్యక్రమాలకి కాశీ ఒక గొప్ప క్షేత్రంగా కూడా చెప్తారు. ఇక్కడ ఎన్నో ఘాట్లు ఉంటాయి, మనందరికీ తెలుసు. అందులోనూ రాజా ఘాట్ చాలామంది వినుంటారు కదా. రాజా ఘాట్లో పితృ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి మీ అందరికీ చాలామందికి తెలుసు. కొంతమంది వచ్చి ఇక్కడ జరిపిస్తూ ఉంటారు కూడా. అయితే ఆ కార్యక్రమాలు చూసినప్పుడు, ఆ పేరు చూసినప్పుడు మీకు ఏదైనా సందేహం వచ్చిందా? అసలు ఎప్పుడు ఈ ఘాట్, ఎందుకు ఈ ఘాట్కి ఈ పేరే వచ్చిందని? అలా నేను తెలుసుకుంటున్న క్రమంలో నాకు తెలిసిన విషయం ఏంటంటే, కరీంనగర్కి చెందినటువంటి వంశస్థులే ఇక్కడికి వచ్చి స్థిరపడి ఆ పేరు మీదే, వాళ్ళ పేరు మీద ఇలా జరుగుతుంది, వారి ఆధ్వర్యంలోనే ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి తరతరాలుగా అని విన్నాను. వారే జోషి కుటుంబ సభ్యులండి. ప్రత్యేకించి ఈ వంశం వారు 15 తరాలుగా ఇక్కడే ఉండి పితృకార్యాలు, దైవ కార్యాలు, వివిధ కార్యక్రమాలు, పూజలు, హోమాలు, యజ్ఞాలు ఇవన్నీ కూడా కొన్ని తరాలుగా ఇక్కడ జరిపిస్తున్నారు. కరీంనగర్ వాస్తవ్యం అని చెప్పాను కదా. పేష్వా రాజవంశీకులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర వైదిక బ్రాహ్మణులుగా వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారనమాట. ఇక వాళ్ళ తరతరాలు ఇక్కడే కార్యక్రమాలు చేయడం చూస్తున్నాం. ప్రస్తుతం 15వ తరంగా తులసి మనోజ్ జోషి గురువు గారు వారి ఆధ్వర్యంలోనే మొత్తం కార్యక్రమాలన్నీ ఈ రాజాఘాట్లో జరుగుతాయి. మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా వీరి ఆధ్వర్యంలోనే మీరు వచ్చి వీరిని సంప్రదిస్తే ఏమైనా జరిపించవచ్చు. ఇందులో భాగంగా నేను ప్రధానంగా కాశీ రావడానికి కారణం ఏంటంటే, నిత్యాగ్ని ఆశ్రమ నిర్వాహకులు శ్రీని గురూజీ గారి ఆధ్వర్యంలో తిలాహోమం చేస్తున్నామని చెప్పి సుమన్ టీవీలో మీరు ప్రకటన చూసి ఉంటారు. నేను కూడా చాలా వరకు చెప్పాను, ఇలాగా మన పితృకార్యాలు చేయాలనుకున్నా, ప్రత్యేకించి మహాలయ పక్షంలో ఒక తిలాహోమం చేయాలనుకుంటే కనుక నమోదు చేసుకోండి అంటే చాలా మంది నమోదు చేసుకున్నారండి. ఇంకా చెప్పాలి అంటే మొదటి రోజు చాలా చక్కగా ఈ కార్యక్రమం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చాక నాకు అనిపించింది, ఇంకా మనలో చాలామంది కొన్ని సందేహాలు ఉంటాయి, అవన్నీ కూడా నివృత్తి చేస్తే బాగుంటుంది ఈ మహాలయ పక్షానికి సంబంధించి. మరి నేను మనోజ్ జోషి గారి ఆఫీస్ దగ్గరే ఉన్నాను, వారిని కలవడానికి వచ్చాను. ఇక్కడికి వచ్చి చూడగానే వారి తరతరాలకు సంబంధించినటువంటి పెద్దల ఫోటోలు చూసి నాకు చాలా సంతోషం అనిపించిందండి. అవన్నీ కూడా నేను మీకు విజువల్లో చూపిస్తాను. అలాగే మనం జోషి గారితో కూడా మాట్లాడి ఈ మహాలయ పక్షం గురించి, అలాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ తిలాహోమం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. ఎప్పుడు కూడా దైవాన్ని ఎంతగా ప్రేమిస్తామో మన పెద్దల్ని కూడా అంతగానే ప్రేమించాలి అని చెబుతుంటారు. ఇక్కడ నేను ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాను. వారి ఫొటోస్ అన్నీ కూడా చాలా లేకపోతే నిత్యం వారికి పూజ చేయటంగా వారు స్మరించుకోవడం అనేది చేస్తారని విన్నా. చాలా సంతోషం. అయితే ప్రస్తుత సందర్భం మహాలయ పక్షం. అసలు మహాలయ పక్షం విశిష్టత ఏంటండి, తెలియచేస్తారా? ఈ భాద్రపద కృష్ణపక్ష పాడ్యమి నుంచి అమావాస్య దాకా ఈ 15 రోజుకి మహాలయ పక్షం, ఇంకా పితృపక్షం కూడా అంటారు. ఈ పితృపక్షంలో మన పురాణంలో చెప్పిన కథా ప్రకారంగా ఇది కూర్మ పురాణంలో కూడా ఉంది, ఇంకా చూడాలంటే మత్స్య పురాణంలో కూడా రాసి ఉంది. ఇట్లో ఈ 15 రోజుల్లో మన పితృదేవతలు ఈ భూమిలోకంకి వచ్చేసి వాళ్ళు ఉండిన కుటుంబం వాళ్ళతో ఆశిస్తారు. వాళ్ళకి తర్పణం, పిండ ప్రదానం, శ్రాద్ధం ఇవన్నీ చేసి వాళ్ళకి తృప్తి పెడతారు అని అట్లా చూసుకుంటారు. సో ఆ ఆశించి చేసిన పితృదేవతలు ఇప్పుడు వచ్చేసి దానికి ఫలితం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ పితృపక్షంకి ముఖ్యంగా పితృదేవతల కోసం మేము మంచిగా చూసి శ్రద్ధగా కార్యక్రమం చేసుకోవాలి. పితృదేవతలకి ఈ మహాలయ పక్షం అంటే అర్థం అది పితృదేవతల కోసం జరిగేటువంటిది. అయితే ప్రత్యేకంగా ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేస్తారంటే ఒకసారి రాజాఘాట్ గురించి మాట్లాడితే. ఘాట్ దగ్గర జరిపించిన కార్యక్రమంలో అమ్మ కాశీలో ఏది కార్యక్రమం జరగదు అట్లా ఏం లేదు. ముఖ్యంగా వచ్చిన వాళ్ళు కాశీలో వచ్చేసి పితృకార్యాలు, కర్మకాండాలు చేస్తారు. ఎందుకు చేస్తారంటే కాశ్యాం మరణ్యాం ముక్తిం అని మన స్కంద పురాణంలో రాసి ఉంది. కాశీలో మీరు పాత టైం నుంచి విని ఉంటారు, అందరు 50-55 దాటిన వాళ్ళు సొంత ఊరు నుంచి, మా పెద్దవాళ్ళు కూడా అట్లనే వచ్చారు. వచ్చేసి ఇక్కడ కాశీవాసం చేస్తే, కాశీలో దేహత్యాగం చేస్తేనే మోక్షం అవుతుంది అని మన పురాణంలో కథ రాసి ఉంది. ఎందుకు అవుతుంది దానికి కూడా కారణం ఉంది. ఇక్కడ మణికర్ణికా ఘట్టంలో మన దేహత్యాగం చేసి ఇక్కడ దహన సంస్కారం చేసినప్పుడు శివుడు మహాదేవ్ స్వంతగా వచ్చేసి తారక మంత్రం చెప్తారు. సో ఈ తారక మంత్రం చెప్తేనే వాళ్ళకి మోక్ష ప్రాప్తి అవుతుంది. మన పెద్దలు గురుగారు ఎంత కూడా చెప్తారంటే ఆ తారక మంత్రం పేరేంటిది అంటే రామ. ఇది చెవులు చెప్తారు.
సో శివుడు వచ్చి సొంత ఇక్కడ కాశీలో దేహత్యాగం చేసిన వాళ్ళకి దహన సంస్కారం చేసినప్పుడు ఈ తారక మంత్రం ఇచ్చేసి వాళ్ళకి మోక్ష ప్రాప్తి చేస్తారు. అందుకోసమే కాశీకి మోక్ష నగరి కూడా అంటారు. ఈ కాశీకి మహాశ్మశానం కూడా అంటారు. ఈ మహాశ్మశానం ఎందుకు అంటారంటే ఈ కాశీలో ఒకటే జాగా ఉంది ఈ పృథ్వీలో, ఎక్కడ రాత్రికి కూడా దహన సంస్కారం కర్మకాండాలు అన్నీ జరుగుతుంది. దాని తర్వాత కాశీలో దేహత్యాగం చేయాలి, ఇంకా లేకుంటే ఇక్కడ వచ్చిన తర్వాతనే శవదహనం అవ్వాలి అంటే ఆ అద్రారం అందరికీ దొరకదు. ఇక్కడ రెండు పరిస్థితి ఎందుకు, మహాశ్మశానం కూడా ఉంది, ఇక్కడ భాగీరథి గంగా నది కూడా ఉంది, గంగా మోక్షదాయిని. ఈ రెండు కాంబినేషన్ ఇక్కడ ఉంటుంది కాబట్టి కాశీ మహత్త పితృదేవతల కోసం ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ వచ్చి కనీసం దేహత్యాగం కాలేదు, కానీ ఇక్కడ వచ్చేసి వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళకి అస్థి నిమజ్జనం ఇక్కడ చేసి లేకుంటే పిండ ప్రదానం ఈ కాశీ క్షేత్రంలో పెడితే వాళ్ళకి మోక్ష ప్రాప్తి అవుతుంది ఖచ్చితంగానే అనుకొని అందరు వచ్చేసి ఇక్కడ చేస్తారు. మన పెద్దవాళ్ళు కూడా అట్లనే చెప్పారు. మహాలయ పక్షం అంటే పితృదేవతలకు ఎంతో ప్రియం అంటారు కదండి. అంటే విధిగా ఈ పక్షంలో అందరూ ఆచరించవలసింది ఏంటంటారు? చూడండి అమ్మా, ఈ కార్యక్రమంలో ఈ శ్రద్ధగా 15 రోజు ఎవరి దగ్గర అంత ప్రావధానం ఉంటుంది వాళ్ళు 15 రోజు తర్పణం చేయాలి. పెద్దవాళ్ళ కోసం తర్పణం చేయలేకపోతున్నారు కనీసం అన్నదానం కూడా చేయాలి. వాళ్ళ పేరు మీద బ్రాహ్మణులకి పిలిచేసి అన్నదానంలో కూర్చోపెట్టి భోజనం చేయలేకపోతున్నారంటే స్వయం పాకం కూడా ఇచ్చవచ్చు. అది ఇస్తే వాళ్ళకి ఏదైనా బ్రాహ్మణులకి దక్షిణ ఇచ్చేసి స్వయం పాకం ఇస్తే కూడా భోజనం కిందనే వస్తుంది. అది దాంతోపాటు ఎవరన్నా ఈ తర్పణం అన్నదానం కూడా చేస్తలేరు అంటే కనీసం ఒక దీపం పెట్టాలి గుడి దగ్గర వెళ్ళి పితృదేవతల పేరు మీద. ఇవన్నీ చేస్తే పితృదేవతల ఆశీర్వచనం దొరుకుతుంది, మన కుటుంబంలో సుఖ సమృద్ధి అన్నీ వస్తుంది. తిలహోమం చేసిన వాళ్ళు చూడండి, ఇది మీరు నార్మల్గా ఏం చేయాలి అనుకున్నారు కాబట్టి చేశారు. చేసిన వాళ్ళు ఇక్కడ కార్యక్రమం చేసినప్పుడు పిండ ప్రదానంతో సహా తర్పణం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. పితృపక్షంలో వచ్చేసి నారాయణ బలి త్రిపిండి శ్రాద్ధం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. తిలహోమం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏ పరిస్థితి ప్రకారంగా వాళ్ళకి ఏం శ్రద్ధగా ఉంటుంది, వాళ్ళ జాతకంలో ఎట్లా దోషం ఉంది, లేకుంటే వాళ్ళకి వాళ్ళ ఇంటి గురుగారు ఏం చెప్పారో ఆ ప్రకారంగా కూడా మేము కార్యక్రమం చేపిస్తాము. గురుగారు ఒక సందేహం అండి, తండ్రి కానీ తాతగారు కానీ ఎవరైనా సరే వాళ్ళ పిల్లలంటే ఎంతో ప్రేమగా ఉంటారు, ఉన్నప్పుడు ఎంతో ఆప్యాయంగా మాట్లాడతారు, మన వాళ్ళు ఎప్పుడు వస్తారు ఎదురు చూస్తారు. గతించిన తర్వాత ఒకటే మాట చెప్తూ ఉంటారు, వాళ్ళ కోపం వచ్చింది, మీకు పితృదోషం ఉంది అంటే. ఉన్నప్పుడు అంత ప్రేమగా ఉండి గతించిన తర్వాత వారు మన పైన ఎందుకు అంత కోపం పెట్టుకుంటారు? అసలు ఎందుకు ఈ పితృదోషాలు అనేవి వస్తాయి? ఒకటి పితృదోషంతో నేను మీకు చెప్పినాను, మీరు చేసిన తప్పు దోషాల కోసం కూడా పితృదోషం ఉంది అని అట్లా లేదు. పూర్వజనం ప్రకారంగా కూడా కొండిల్లో దోషం రావచ్చు, అది ఒకటి పితృదోషం అవుతుంది. గ్రహ పరిస్థితి ప్రకారం కూడా పితృదోషం ఉంటుంది. దాంట్లో ఇప్పుడు చేసిన తప్పులు ఉండదు, పాత జన్మంది తప్పు ఉంటుంది. దాంతో కాకుండా 7 తరాల నుంచి వచ్చిన తప్పు కూడా ఉంటుంది. సో ఆ దోషాల ప్రకారంగా జాతకంలో పితృదోషం వస్తుంది. రెండోది మీరేమడుగుతున్నారంటే అంత ప్రీతి ఉండాలని ఉంటుంది పెద్దవాళ్ళకి, సో పిల్లలు కూడా అంత ప్రీతి ఉండాలి కదా. ఆ ప్రీతి ఉండాలి కాబట్టి ఆయన పోయిన తర్వాత మంచి శ్రద్ధగా ఆయనకి కనీసం 2 సంవత్సరంలో 2 సార్లు మనం శ్రద్ధగా వాళ్ళకి పెట్టవచ్చు కదా. అందుకోసం పితృదోషులు కోపం ఎందుకు పడతారంటే ఈ మన దేవత ఉన్నారు కదా, శివుడు, విష్ణు గారు, అమ్మవారు అందరూ వాళ్ళ దేవతలు అందరికీ క్షమిస్తారు, కానీ పితృదేవతలకి ఆశ ఉంటుంది అని ఉంటుంది. మనకు నా కొడుకు ఉన్నాడు, ఎట్లయినా నాకు చేస్తారు, వాళ్ళకి అది శాస్త్ర ప్రకారంగా చెప్పాలి అంటే ఇది మేము పెట్టిన పిండాలు అవన్నీ ఆయనకి పెట్టిన భోజనం. సో ఆ యోనిలో వండిన భోజనం మేము ఇక్కడ నువ్వులతో సహా నీళ్ళతో సహా ఏది పిండం మేము పెడుతున్నామో వాళ్ళకి ఆకలి కాకుండా తృప్తిగా ఉండాలి కాబట్టి పెడుతున్నాము. వాళ్ళు తృప్తిగా ఉంటే ఆశీర్వచనం ఇస్తారు, ఆయనకి తృప్తి ఉండలేకపోతే ఏం చేస్తారు, మళ్ళీ కోపపడతారు కదా, కోపడతారు. అందుకోసం అందుకే ఈ రూపంలో తో పితృదోషాలు ఉండినప్పుడు ఏమవుతుంది మనకి ఎట్లా తెలుస్తుంది ప్రభావం? పుత్రరత్ని లేకుంటే ఏదైనా సంతానం ప్రాప్తి అవుతలేదు ఇంట్లో, అది కూడా ఒక పితృదోషం ప్రభావం. ఏదన్నా మంచి పని శుభకార్యాలు జరగాలి అంటే ఏదన్నా ఇబ్బంది వస్తున్నది, దాంట్లో ప్రతి మాటకి ఆపేస్తున్నారు, ఆగిపోతున్నది. ఏది చేస్తున్న ప్రయత్నం 100% చేస్తున్నాము కానీ ఫలితం రావటం లేదు, దానికి ఏం తప్పు లేదు కానీ రావటం లేదు, ఏదన్నా అడిగి ఆగిపోతున్నది. ఇవన్నీ మేము ప్రయత్నం చేస్తున్నాము, ఎందుకు రావటం లేదో అని తెలుసుకోవాలి అంటే దానికి పితృదోషం ఉండవచ్చు అని చూసుకోవాలి. ఈ పితృదోషంలో ఈ సంవత్సరంలో జాతకంలో కాకుండా కూడా పితృదోషాలు ఉండవచ్చు.
ఎట్లా ఉంటుంది, ఇప్పుడు నా వయసు దాకా నేను చేసిన కార్యక్రమం నా తండ్రి గారు కూడా చేయలేదు, తాతగారి కోసం నేను కూడా చేయలేదు, ఎప్పుడు నా తండ్రి గారి కోసం. సో ఈ జాతకంలో కాకుండా పితృదోషాలు ఉంటుంది. ఎట్లా తెలుస్తుంది? ఇవన్నీ మీకు కనిపిస్తుంది. దాంట్లో జీవన కాలంలో ఏమేమి తప్పు వస్తున్నది, పెళ్ళి అవుతలేదు, ఇంట్లో ఏదైనా మంచి పని జరిగితే అది ఆగిపోతున్నది, ఒక తిథిలోనే 2-3 కుటుంబం వాళ్ళు పోయారు, లేకుంటే సంవత్సరం లోపలనే చాలా తక్కువ టైంలోనే అందరు పోతున్నారు. అట్లా ఏమన్నా ఉంటే పితృదోషం ఉందా లేదా అని తెలుసుకోవాలి. తెలిసి దానికి నివారణ చేసుకోవాలి. ఇలాంటి ఫలితాలు ప్రభావాలు అయితే ఇలా ప్రభావాలు ఉంటే దానికి పితృదోషాల కోసం తెలుసుకోవాలి. ఈ చేసుకునే విధానాల్లో మాట్లాడుకుందాం. కార్యక్రమం చూడండి, అందరూ ఎవరు మన పద్ధతి ప్రకారంగా సంవత్సరంకి మహాలయ పక్షంలో పితృపక్షంలో పితృదేవతలకి పెడుతున్నారు. దానికి ప్రభావం తగ్గిపోతుంది. అది 2 సార్లు చేసిన పని ఉంది. కానీ జాతకంలో వచ్చిన దోషం ప్రకారంగా చేసుకోవాలి అంటే నారాయణ బలి, త్రిపిండి శ్రాద్ధం చేసుకోవాలి. నారాయణ బలి ఎందుకు చేసుకోవాలి అంటే అపఘాతం లేకుంటే అకస్మాత్ మృత్యు అంటే న్యాచురల్ డెత్ కాకుండా ఎవరు ఉన్నారు, మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేరు తెలుసు, మీకు నా ముత్తాత గారు ఉన్నారు, ఆయనకి ఎట్లా అయింది, లేకుంటే క్రియ చేసినప్పుడు మంచిగా క్రియాకరం కాలేదు, ఆయన పేరు మీద చేసుకోవాలి. సో అది నారాయణ బలి స్పెసిఫిక్గా పేరు మీద చేసుకుంటారు. త్రిపిండి శ్రాద్ధంలో చేసినప్పుడు గోత్రం ప్రకారంగా పేరు తెలియకపోతే కూడా పితృదోషం ఉంది, ఎవరి పేరు మీద ఉంది అది తెలియదు, కానీ ఆ త్రిపిండి శ్రాద్ధం చేసుకుంటారు. ఈ 2 కాకుండా ఉంటే మన శ్రాద్ధాలు ఉన్నాయి చేసినప్పుడు. దీంతో పాటు ముఖ్యంగా తిలహోమం కూడా చేసుకుంటారు. తిలహోమం ముఖ్యంగా ఎందుకంటే పితృదోషంలో వచ్చిన సంతాన ప్రాప్తి అవుతలేదు కాబట్టి ఆ దోషాలకి నివారణ చేసినప్పుడు కోసం ఈ తిలహోమం చేసుకుంటారు. ఆ పుత్రరత్న ప్రాప్తి అవుతూనే మళ్ళీ మిగతా కార్యక్రమం చేసుకుని అందరికీ పితృదేవతలకి సంతృప్తి ఇస్తారు కాబట్టి తిలహోమం ముఖ్యంగా చేసుకునే పని అది. ఇది కాకుండా ఇప్పుడు గర్భపాతం అయింది అనుకోండి, ఎవరన్నా అకస్మాత్ మృత్యులో చనిపోయారో చిన్న వయసంలో, ఇవన్నీ దోషాలు కూడా ఉంటుంది. దీనికోసం కూడా తిలహోమం చేసుకోవాలి. ఇది చేస్తే తిలహోమం చేస్తే వాళ్ళకి పితృదోషాలకి శాంతి ఉంటుంది. సాధారణంగా ఈ కార్యక్రమాలు చేసిన వంశవృద్ధి ముఖ్యంగా చేసుకోవాలి. తర్వాత మళ్ళీ వారు ఆ కార్యక్రమం వంశవృద్ధి సరిగ్గా ఉంటేనే మొత్తం సరిగ్గా నడుస్తుంది, కొనసాగుతుంది అంతా కూడా. కానీ ఒక కుటుంబానికి కానీ ఒక వ్యక్తికి కానీ పితృదోషం ఉంది అని అంటే గనక ఎలా తెలుసుకోవాలంటారండి? దానికి 2 పద్ధతి ఉన్నాయమ్మా, 2 దారి ఉంది దానికి. ఒకటి జాతకంలో పితృదోషం ఉంటుంది, దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అంటే బృహస్పతి రాశిది ఇక్కడ చూస్తారు, చంద్ర రాశితో సహా కేతు, రాహు అది ఇక్కడ ఉంది, శని ఇక్కడ ఉంటుంది, పాపగ్రహం ఎక్కడ ఉంటుంది, అది చూసుకుని దానికి కొన్ని కాంబినేషన్ ప్రకారంగా పితృదోషం ఉంటుంది. జాతకంలో వచ్చిన పితృదోషాలు ఈ జన్మంది ఉండి అని అది లేదు, ఎందుకంటే పుట్టినప్పటి నుంచి కూడా ఉండవచ్చు పితృదోషం. తో పూర్వజన్మది 7 తరాల దాకా వచ్చేస్తుంది అని మన శాస్త్రంలో చెప్పారు. 7 తరాల నుంచి ఎవరికన్నా అనుకోండి, మీ మన కుటుంబంలో ఎవరికన్నా పోయారో వాళ్ళకి క్రియాకర్మ మంచిగా కాలేదు, ఆయనకి సంతృప్తి లేదు, అకస్మాత్ మృత్యు అయిపోయింది అనుకోండి, లేకుంటే ఆయన ఎక్కడన్నా వెళ్ళిపోయారో తిరిగి రాలేదు, అట్లా కూడా ఉంటుంది కదా. వాళ్ళకి ఆ క్రియ మంచిగా జరగలేదు కాబట్టి వాళ్ళు వచ్చిన కుటుంబంలో మన్మడుకి కొడుకుకి కూడా పితృదోషం రావచ్చు ఆయన పేరు మీద. సో అది ఇది పూర్వజన్మ నుంచి కూడా ఉంటుంది. దాంతోపాటు ఈయన చేసిన పాపాలకి, పూర్వజన్మను చేసిన పాపాలకి కూడా పితృదోషం వస్తుంది. ఇది జాతకంలో ఒక పితృదోషం ఉంటే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆ జాతకంలో ఉండే పితృదోషానికి ఇప్పుడు ఎవరైనా చెప్తున్నారు పితృదోషం పూర్తిగా పోతుంది అంటే అట్లా ఉండదమ్మా. దానికి ప్రభావం తగ్గిపోతుంది. ఆ ప్రభావం తగ్గిపోవాలి అంటే మేము పితృదేవతలకి తృప్తి కోసం ఏమేమి కార్యాలు చేయాలి అది చేసుకోవాలి. సో అందుకోసమే పితృపక్షంలో మహాలయ పక్షంలో వాళ్ళకి పెడితే పితృదోషాలు రాదు అని చెప్తారు, అది ప్రభావం తగ్గిపోయింది అని చెప్తారు. సెకండ్ ఏంటంటే వాళ్ళకి తిథి ప్రకారంగా ఎప్పుడు ఉండే శ్రాద్ధాలకి ఖచ్చితంగా చేసుకోవాలి, వాళ్ళ సంతృప్తి కోసం. 2 శ్రాద్ధం కనీసం చేయాలి అమ్మా ఎవరన్నా ఉంటే. 2 శ్రాద్ధాలు అంటే ఒక తిథి శ్రాద్ధం, వాళ్ళు చనిపోయే తిథి ఉంటుంది కదా, పోయిన తిథిలో ఒకటి శ్రాద్ధం, ఒకటి మహాలయ పక్షంలో చేసే శ్రాద్ధం, 2 శ్రాద్ధం ఖచ్చితంగా చేసుకోవాలి. పితృదేవతల ఆశీర్వచనం ఉండాలి అని అనుకుంటే. చాలా మంది మగ సంతానం ఉండరు, కేవలం ఆడ సంతానం మాత్రమే ఉంటారు, వారు మరి ఈ పితృకార్యాలు చేయొచ్చా? చేసుకోవచ్చు అమ్మా. చూడండి, కుటుంబంలో ఎవరన్నా కర్త కూర్చొని కార్యక్రమం చేసుకుంటారంటే ఆ ప్రకారంగా చేసుకోవచ్చు. అన్న తమ్ముళ్ళు ఉంటారు, లేకుంటే ఆడవాళ్ళ మీద సంకల్పం పెట్టవచ్చు.
కానీ చేసిన క్రియకి మగవాళ్ళే చేయాలి. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏం కారణం ఉంది అంటే, కూతురు ఉంది అనుకోండి, అందరూ పుత్రు ఉండాలి అని అనుకుంటారు. ఎందుకు అనుకుంటారు? దానికి అట్లా కన్యాదానం ఒకటి మహాదానం ఉంది మన శాస్త్రంలో. కన్యాదానంతో యొక్క పెద్ద ఏం దానం లేదు. తో ఎప్పుడన్నా పెళ్లి చేసినప్పుడు కూతురుకి కన్యాదానంలో మేము వేరే కుటుంబం వాళ్ళకి ఇస్తాను, వాళ్ళ కుటుంబం మంచిగా పెరగాలి కాబట్టి. దాంతో పెద్ద ఏం పని చేస్తారు? మన సొంత సంతానంకి ఇస్తున్నారు అక్కడ. అందుకోసమే కూతురుది పెళ్ళి అయిపోయిన తర్వాత కన్యాదానంలో ఈ గోత్రం వాళ్ళ గోత్రంలో పోతుంది. అంటే ఇప్పుడు అనుకోండి, గౌతమసు గోత్రం ఉంది మాది, భారద్వాజ గోత్రంలో పెళ్ళి అయింది అంటే భారద్వాజ గోత్రం అయిపోతుంది అమ్మగారిది. సో వాళ్ళు ఎప్పుడు కార్యక్రమం చేసినప్పుడు ఆ గోత్రం ప్రకారంగా కార్యక్రమం ఉంటుంది. అమ్మగారు ఎవరికి వాళ్ళని కన్యాదానం ఇచ్చేసినారు కూతురికి, వాళ్ళు ఈ కుటుంబం కోసం కార్యక్రమం చేయకూడదు కాబట్టి శాస్త్రం ఉంది. అందుకోసమే ఆడబిడ్డ ఉంటే వాళ్ళ చేతితోనే కార్యక్రమం చేయకూడదు అని చెప్తారు. ఎందుకంటే ఎప్పుడున్న పెళ్ళి అవుతుంది, ఎప్పుడున్న వాళ్ళు కన్యాదానం అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమం ఆగిపోతుంది కాబట్టి. రెండోది ఏంటిది అంటే, ఆడవాళ్ళకి ఋతుదోషాలు ఉంటుంది. ఆ టైంలో ఇప్పుడు మీ తిథి వచ్చింది అనుకోండి, లేకుంటే మహాలయ పక్షంలో ఉన్నారనుకోండి, ఆ కార్యక్రమం జరగదు. ఇది ప్రాక్టికల్ ప్రాబ్లం నేను చెప్తున్నాను. కారణంతో చాలా ఉంది, కానీ రెండు ప్రాక్టికల్ ప్రాబ్లం ఇది ఉంటుంది. కాబట్టి ఆడవాళ్ళు ఉంటే, ఎవరన్నా మగవాళ్ళు పోయారంటే భార్య గారి పేరు మీద సంకల్పం పెట్టవచ్చు. ఎవరన్నా లేరు అంటే కూతురు పేరు మీద పెట్టాలి. ఇప్పుడు ఎవరు లేరంటే. గురుగారు, చాలామంది మన వాళ్ళు విదేశాల్లో స్థిరపడిపోయి ఉంటారు. అయితే వారు ఈ సమయంలో అంటే ఈ పితృపక్షంలో వచ్చి ఇక్కడ పూజలు కానీ ఈ కార్యాలు కానీ ఏమి చేయలేరు. అలాంటి వారు ఏం చేస్తే మంచిదండి? ఇది పితృదేవతలకి చేసిన కార్యక్రమంకి ఫస్ట్ ఏంటంటే సొంత చేతితోని చేస్తూనే కర్తృత్వం మంచిగా ఫలితం ఉంటుంది. ఇదితో మన శాస్త్రం ఉంది. కానీ ఇప్పుడు ఏమి చేయలేకపోతున్నారో ఆ బాధతోని ఉండిన వాళ్ళు, అక్కడ ఎవరు బ్రాహ్మణులు దొరకలేరు అంటే, ఇప్పుడు కొంత జాగాలో దొరుకుతుంది. ఇక్కడ ఇండియన్స్ చాలా జాగాలో ఉన్నారు, భారతీయులు అందరు జాగాలో ఉన్నారు. కానీ ఇప్పుడు దుబాయ్లో ఉన్నారనుకోండి, అక్కడ దొరకరు. ఆ ప్రకారంగా ఎన్ఆర్ఐ వాళ్ళు కర్త కూర్చోపెట్టి వాళ్ళు గోత్రం పేరు నామాలు చూసుకొని ఈ కార్యక్రమం చేసుకోవచ్చు. కాశీ క్షేత్రంలో కూడా మేము చేపిస్తాము. ఎందుకంటే వారు రాలేకపోతున్నారు, కనీసం వాళ్ళు కార్యక్రమంతో ఎట్లయినా జరగాలి, కర్తృత్వం పెట్టేసి చేసేస్తే అట్లా ఉంటుంది. రెండోది ఏంటిది అంటే, వాళ్ళు ఖచ్చితంగా అక్కడ దొరికితే, ఎక్కడ వాళ్ళు ఉన్నారు అక్కడ 2-3 బ్రాహ్మణులకి భోజనం చేపిస్తే మంచిది. అది లేకుండా ఉంటే ఇక్కడ కూడా వాళ్ళ పేరు మీద, పెద్దల పేరు మీద వాళ్ళకి బ్రాహ్మణులకి భోజనం అన్నదానం పెడితే వాళ్ళకి ఫలితం ఉంటుంది. దానికి కర్త కూర్చోపెట్టి చేపించవచ్చు. గురుగారు, చాలా మందికి గోత్రం ఏంటో తెలియదండి. అలాంటి వారు ఎలా కార్యక్రమాలు చేపిస్తారండి వారి పేరు మీద? ఎవరికి గోత్రం తెలియలేక ఉంటుంది వాళ్ళకి కశ్యప ఋషి గోత్రం చెప్పేసి కార్యక్రమం చేసుకోవచ్చు. అది జనరల్గా అందరికీ కశ్యప గోత్రం అని చెప్పేసి కార్యక్రమం చేసుకుంటారు. తిథి తెలియలేకపోయిన వాళ్ళు ఏదన్నా అమావాస్య రోజు కార్యక్రమం చేసుకోవచ్చు. అది సర్వే కారుణ్య తిథి అంటారు అమావాస్యకి. అమావాస్య రోజు పితృతర్పణం, పిండ ప్రదానం ఏమన్నా పితృదేవతలకి శ్రద్ధగా చేస్తే 100% దానికి ఫలితం ఉంటుంది. ఎందుకంటే చాలా మంది తారీఖులు తెలియ కొంతమంది దహన సంస్కారాలు కూడా సరిగ్గా చేయరు, కొంతమందికి ఆ అవకాశం కూడా ఉండదు. అలాంటి వాళ్ళకి ప్రత్యేకించి ఈ రోజునే చేస్తే మంచిది అని ఏమన్నా ఉంటుందా? తిథి తెలిసి ఉంటే మంచిది. తెలియలేకపోయిన వాళ్ళు అమావాస్య రోజు చేసుకుంటే సర్వే కారుణ్య తిథి ఉంటుంది. సో అమావాస్య రోజు, మహాలయ అమావాస్య కాకుండా వేరే అమావాస్య కూడా చేసుకోవచ్చు. ప్రతి మాసంలో వచ్చే అమావాస్యకి చేసుకోవచ్చు. ఇప్పుడు గతించి సంవత్సరం కూడా గడని సంవత్సరికం జరగని వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ మహాలయ పక్షంలో కార్యక్రమం చేయొచ్చా అండి? సంవత్సరికం చేయకుండా ఉంటే మహాలయ పక్షంది మీకు అధికారం ఉండదమ్మా. సంవత్సరం లోపల సంవత్సరం సూతకం ఉంటుంది. అది కంప్లీట్ చేయాలి అంటే సంవత్సర విమోఖం, ఆబ్దికంది కార్యక్రమం, 2 కార్యక్రమం సంవత్సరంలో ఒకసారి చేసుకోవాలి. దాని తర్వాత మీరు ప్రతి సంవత్సరంకి మహాలయ పక్షంలో వచ్చిన మహాలయ పక్షంకి వాడుకోవచ్చు. సంవత్సరం లోపల వచ్చిన మహాలయ పక్షంకి పనికిరాదు. ఎందుకంటే అది సంవత్సర సూతకం దాకా మహాలయ పక్షం ఉండదు. కార్యక్రమం చేసినప్పుడు పితృపక్షం చేయకూడదు. దానికి కారణం ఉంది. కారణం ఏముంది అంటే, ఇది మహాలయ పక్షంలో సర్వపితృతిథి అని చెప్తారు. అంటే అందరు పెద్దలు ఎవరు లేరో అందరి పేరుతో కార్యక్రమం చేసుకోవాలి, అందరికీ తృప్తి ఉండాలి. మనకి ఎట్లా తెలిసి ఉంటుంది నాన్నగారి గొప్పడి ఉన్నారని? ఒక మాట చెప్తున్నాను, తాతగారి పేరు మీద కూడా చేయాలి, చిన్నాన్న పెద్దనాన్న కూడా ఉంటారు. అట్లనే కుటుంబంలో ఎవరెవరు పోయారు మీకు డైరెక్ట్ రిలేషన్ వాళ్ళు, అంటే మాతృవంశం పితృవంశం 2 కలిపేసి భార్య గారు వంశంలో కూడా ఆయన మామగారు అత్తగారు కూడా లేకుండా ఉంటే వాళ్ళకి కూడా మహాలయ పక్షంలో పెట్టాలి. అందుకోసమే సర్వపితృతిథి అంటారు మహాలయ పక్షంలో.
ఖచ్చితంగా సంవత్సరం అయితే పూర్తి అవ్వాల్సిందే. సంవత్సరం పూర్తి కావాలి. ఇప్పుడు కుదరని వాళ్ళు వచ్చే సంవత్సరమే మళ్ళీ, ఎందుకంటే ప్రతి సంవత్సరం అవకాశం ఉంటుంది కాబట్టి. దానికి కారణం ఇది కూడా ఉంది. సపిండీకరణం చేసిన తర్వాత సంవత్సరం సూతకం దాకా తీర్థ శ్రాద్ధం సర్వపితృతిథి ప్రకారంగా చేసడానికి అవకాశం లేదు. ఎందుకంటే సంవత్సర సూతకం లోపల 3 పిండం వర్గ త్రయం ప్రకారంగానే కార్యక్రమం చేసుకోవాలి. మహాలయ అమావాస్య అందరికీ చాలా సందేహాలు ఉంటాయి. అసలు ఏం చేయాలి ఈ రోజున? ఖచ్చితంగా ఆచరించవలసింది ఏంటి? నియమాలు ఏమైనా ఉన్నాయా? కేవలం పితృకార్యాలు మాత్రమేనా? ఇంకా ఏమైనా కార్యక్రమాలు చేయొచ్చు? చూడండి, మహాలయ అమావాస్యే కాదు, మొత్తం 15 రోజు ఈ మహాలయ పక్షంలో పితృపక్షంలో చేసిన ఆచరణ ఏంటిది అంటే ప్రొద్దున్న ఒక పూట భోజనం చేసుకోవాలి. అన్న భోజనం ఒక పూట చేసుకోవాలి. రాత్రి కావాలంటే అల్పాహారం ఫలాహారం చేసుకోవచ్చు. సెకండ్ ఏంటిది అంటే రోజుకి చేసిన కార్యక్రమంలో తర్పణం చేస్తే చాలా మంచిది. ఎవరు ప్రతిరోజు తర్పణం చేయలేకపోతున్నారు, కనీసం అమావాస్య రోజు తర్పణం పిండ ప్రదానం శ్రాద్ధం ఏమైనా ఉంటే అమ్మగారు అందరి పేరుతో చేసుకోవాలి. అన్నదానం ఒకటి ముఖ్యంగా ఉంటుంది మహాలయ పక్షంలో. దీనికి ఒక కథ ఉంది మన పురాణంలో. కర్ణ అందరికీ తెలిసి ఉంటుంది, మహాభారత్లో కర్ణ ఉన్నారు కదా. ఆ కర్ణకి అర్జున్ ద్వారా వధ అయిపోయిన తర్వాత ఆయన స్వర్గస్థులు వెళ్ళినప్పుడు యమరాజు ఆయనకి స్వర్గకి ద్వారం ఓపెన్ చేయలేదు ఆయన కోసం. ఎందుకు ఓపెన్ చేయలేదు అంటే ఆయన అడిగారు, నేనుతో అన్నీ చేసినాను, ఎందుకు అది కాలేదు అంటే నేనేం తప్పు చేసినాను అంటే మిత్ర కోసమే అన్ని యుద్ధం చేశారు కదా. దాని తర్వాత గురుగారు మన సొంత గురుగారు కోసం అన్ని ఏం చేయాలి అది చేశారు. మహాదాని అందరూ ఎవరన్నా దానంది ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే కర్ణది ఎగ్జాంపుల్ ఇస్తారు. ఆయన ఏది ఉన్నది అన్ని ఇచ్చేసినారు, సొంత కవచ కుండలు కూడా ఇచ్చేసినారు, ప్రాణాలు ఇచ్చేనట్టే అది. తో ఆయన యమలో ఏం చెప్పారంటే మీరు అన్ని దానాలు చేశారు కానీ ఒక ఆకలిచిన వాళ్ళకి భోజనం అన్నదానం చేయలేదు ఇప్పుడు దాకా మీరు, అందుకోసమే ఆ దోషాలు మీకు ఉంది ఇప్పుడు. తో ఆయన చెప్పారు నేను చేసిన ఏం చేయాలి ఇప్పుడు అంటే ఆయనకి 15 రోజు టైం ఇచ్చారు. ఈ మహాలయ పక్షమే భాద్రపద కృష్ణపక్ష పాడ్యమి నుంచి అమావాస్య దాకా కథా ప్రకారంగా ఆయనకి టైం ఇచ్చారు. ఆ టైం మీ భూలోకం వెళ్ళి అన్నదానం చేసి మళ్ళీ రిటర్న్ వస్తే మీకు ఆ ఫలితం ఉంటుంది అని చెప్పేసి కింద పంపించారు. ఇది కూడా మహాలయ పక్షది ఒక కథ అన్నదానం కోసం. అంత విశేషం ఉందన్నమాట. అంత విశేషం అన్నదానం ఉంటుంది. తో అమావాస్య రోజు భోజనం బ్రాహ్మణుడికి కూర్చోపెట్టి అది 100 మందికి పెట్టాలి అని కంపల్సరీ లేదు. శ్రద్ధగా ఇద్దరికి ఒక్కరికి పెట్టలే కూడా ఇబ్బంది లేదు దానికి. మీరు ఎట్లా శ్రద్ధగా వడ్డించి పెడుతున్నారో దానికి ఆ శ్రద్ధకి ముఖ్యంగా ఫలితం ఉంటుంది. ప్రత్యేకించి దానాల గురించి విశేషంగా చెప్తారండి. పితృదేవతలను స్మరించుకుని ఈ దానం ఇస్తే కూడా మంచిదంటారు. శాస్త్రం ఏం చెప్తుంది అసలు ఈ దానాల పట్ల? శాస్త్రం ప్రకారంగా ఈ పితృదేవతల కోసం ఇచ్చిన దానంకి ఒకటి దశదానం ఉంటుంది, ఒకటి షోడశ దానం ఉంటుంది అమ్మ. దశదానంలో గో భూ తిల హిరణ్య ఆజ్య వాసౌ ధాన్యం గుడం రౌప్యం లవణం ఇది 10 దానాలు ఉంటుంది. గోదానం అంటే ఆవు దానం. గోదానం వైతరణి నది పితృదేవతలు అందరూ దాటాలే కాబట్టి గోదానం చేసుకోవాలి. భూదానం చేస్తే వాళ్ళకి ఇచ్చిన జాగాకి స్వర్గంలో దారం దొరుకుతుంది కాబట్టి భూదానం ఇస్తారు. నువ్వులతో దానం ఇస్తే నువ్వుల దానం పితృదేవతలకి చాలా ప్రియత ఉంటుంది, అందుకోసమే ఆ ప్రీతి ప్రకారంగా నల్ల నువ్వులే పనికి వస్తుంది, దాంట్లో తెల్ల నువ్వులు పనికి రాదు. దాంతోపాటు ఆజ్యం అంటే నెయ్యి, స్వర్ణదానం హిరణ్యం అంటే స్వర్ణదానం ఇస్తారు. స్వర్ణదానం అయిపోయిన తర్వాత వస్త్రదానం, వస్త్రదానం దాంతోపాటు ధాన్యదానం అంటే అన్నం బియ్యం ఇస్తారు, ధాన్యం బియ్యం ఇస్తారు. రౌప్యం అంటే వెండి, బెల్లం కూడా దాంట్లో ఉంటుంది, గుడ అంటే బెల్లం, దాంట్లో లవణం అంటే ఉప్పు. ఈ 10 దానాలు దశదానాల కింద వస్తుంది. 12 రోజుకి కార్యక్రమం చేసినప్పుడు షోడశ దానాలు కూడా చేస్తారు. షోడశ దానాలు చేసినప్పుడు గొడుగు చెప్పులు ఛత్రి ఇవన్నీ ఇస్తారు. ఇవన్నీ ఎందుకు ఇస్తారంటే ఆ మార్గంలో మన శాస్త్రం ప్రకారంగా భూలోకంది టైం మన పరలోకంది టైంతో తేడా ఉంటుంది. అందుకోసమే మీరు చేసిన కార్యక్రమాలకి తిథి ప్రకారంగా ఎందుకు చేయాలంటే ఆ తిథి ప్రకారంగా టైం మ్యాచ్ అవుతుంది కాబట్టి. దాంట్లో కొన్ని పక్షాలు ఉంటుంది, తిథి కూడా ఉంటుంది. అంటే ప్రథమ మాసికం చేసిన తర్వాత రెండో మాసికం చేసి దాని తర్వాత త్రైపక్షికం వస్తుంది. ఎందుకు చేస్తున్నారో ఆ పక్షం టైం ప్రకారంగా జ్యోతిష్ క్యాల్కులేషన్ ఉంటుంది, అందుకోసం పక్షం కూడా పెట్టాలి. తో 12 రోజుకి చేసిన పక్షాలు వాళ్ళకి వెళ్ళినప్పుడు దారిలో ఏమన్నా ఇబ్బంది కాకుండా ఉండాలి కాబట్టి వాళ్ళకి గొడుగు ఛత్రిలు అన్నీ ఇస్తారు. ఈ బ్రాహ్మణులకి ఇస్తే వాళ్ళకి దొరుకుతుంది అన్నమాట. అట్లా ఆ ప్రకారంగా దానం ఇస్తారు. ముఖ్యంగా ఇవన్నీతో శ్రాద్ధాల పద్ధతి ప్రకారంగా దానం ఉంటుంది.
దీంతో పాటు ఏది దానాలు మీరు చేసుకోవాలి, మీరు శక్తి ప్రకారంగా, మీరు శ్రద్ధ ప్రకారంగా ఇవ్వచ్చు. స్వయం పాకం అని చెప్పి అయ్యగారికి ఇస్తూ ఉంటారంటే అసలు అందులో ముఖ్యంగా ఉండవలసినవి ఏంటి? ఏదైనా బ్రాహ్మణ భోజనం శ్రాద్ధ పద్ధతి ప్రకారంగా పెట్టాలంటే దాంట్లో 4 కూరగాయలు, 4 పచ్చడి సామాగ్రిలు, దాంతోపాటు బియ్యం, మినప్పప్పు పనికి వస్తుంది. మనం చేసిన ఇప్పుడు కందిపప్పు అవన్నీ పనికిరాదు, దీంట్లో పెసరపప్పు పనికి వస్తుంది. దీంట్లో ఇవన్నీ పెట్టేసి దానికి స్వయం పాకంలో ఇస్తారు. ఒక పండ్లు, అరటి పండ్లు లేకుంటే పెట్టేసి సేవ పెట్టేసి ఇచ్చేస్తారు. ఈ స్వయం పాకంలో శ్రాద్ధ చేసిన వంటలే పెట్టేసి ఇస్తారు. వారికి ఒక రోజుకు భోజనం ఏవైతే ఉంటాయో అవన్నీ కూరగాయలు, ఆకుకూర కూడా ముఖ్యం అంటారు. ఆకుకూర, తోటకూర పెట్టేసి ఉంటారు. మన దేశంలో దొరికిన కూరగాయలే ఇక్కడ శ్రాద్ధంలో పనికి వస్తుంది. ఎంతో అంటే ఇప్పుడు మేము వంకాయ కూర, ఆలుగడ్డ, టమాటా ఇవన్నీ పనికిరాదు, దాంట్లో పనికిరాదు, అది పెట్టకూడదు. కార్యక్రమంలో చేసింది ధర్మసింధులు రాసి ఉండేది ఏమేమి కూరగాయలు పనికి వస్తుంది. దాంట్లో కాకరకాయ, కంద, పనసకాయ ఇవన్నీ పనికి వస్తుంది. దాంట్లో అరటికాయలు స్పెసిఫిక్గా ఉంటుంది. అదే 12, 13 ఉంటుంది, అదే పనికి వస్తుంది. ఇది విడిచేసి శ్రాద్ధ వంటలు వేరే పనికి రాదు. ఇస్తే అన్ని ఇవ్వాలని లేదు, ఒక్కటే మా శక్తి ఇంతే ఉందండి, మేము బియ్యం మాత్రమే ఇవ్వగలం. శ్రద్ధగా ఏమి దానం ఇస్తున్నారో దానికి ఫలితం ఉంటుంది అమ్మ. శ్రద్ధగా ఏమి ఇస్తున్నారో దానికి ఫలితం. ఒక బియ్యం కూడా ఇస్తే ఇబ్బంది లేదు, దాంట్లో శ్రద్ధ ఉండాలి అంతే దానంలో. చాలా సంతోషం అండి, చాలా ఓపికగా అన్ని విషయాలు వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. సంతోషం.